మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో పృథ్వీరాజ్ ఉన్నారు. పృథ్వీస్ హీలింగ్ స్టూడియో నుంచి. పృథ్వీరాజ్ ఇది 4th టైం మన స్టూడియోకి రావడం. ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ తను. ఈ మధ్య కాలంలో ఆక్యుపంచర్ గురించి చాలా చాలా వింటూ ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటికీ దానికి సంబంధించి అవేర్నెస్ లేదు. ఆక్యుపంచర్ అంటే ఓన్లీ నీడిల్స్ తో ఇట్లా పిన్ చేయడమేనా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా? అసలు ఆక్యుపంచర్లో వేటికి ట్రీట్మెంట్స్ చేస్తారు అండ్ దీని గురించి పూర్తి అవగాహన కూడా కల్పించడానికి వాళ్ళ స్టూడియోకి వచ్చారు. ఇక పృథ్వీరాజ్ గురించి మనం మాట్లాడుకుంటే తను చాలా చిన్న ఏజ్ అయినప్పటికీ దీంట్లో చాలా మెళకువలు నేర్చుకున్నాడు ఆయన. ఎంతో మందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఆక్యుపంచర్ ద్వారా. ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళకి ఆ జబ్బులు నయం కాకపోతే పృథ్వీ దగ్గరికి వెళ్ళాక ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళు కంప్లీట్ గా రికవర్ అవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆక్యుపంచర్ గురించి వివిధ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ADHD ఉంటాయి, కొన్ని పిల్లలకి ఆటిజం ఉంటుంది, అలాంటి పిల్లలకి ట్రీట్మెంట్ కూడా చేశాడు పృథ్వీ. సో ఈ పృథ్వీని అడిగి అసలు మనం ఈ ఆక్యుపంచర్ అంటే ఏంటి, అసలు ఆక్యుపంచర్ ఓన్లీ నీడ్లింగా, ఇంకేమైనా ఉందా, ఎన్ని జబ్బులకి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు తెలుసుకుందాం. హాయ్ పృథ్వీ. హలో అండి, నమస్తే. నమస్తే పృథ్వీ. సో చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను 4th టైం నేను పిలుస్తున్నాను. ఎందుకు అనంటే మంచి రివ్యూస్ ఉన్నాయి అండ్ ఆక్యుపంచర్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఆక్యుపంచర్ చేయించుకుంటున్నారు కూడా ట్రీట్మెంట్. అవునండి. సో నువ్వు కూడా ఇంత చిన్న ఏజ్ లోనే విలేజెస్ కి వెళ్తావు, దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నావు అండ్ చాలా మంది ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ కూడా అవుతూ ఉన్నారు. లాస్ట్ టైం మనం ఫోన్ కాల్ లో మాట్లాడాము, వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడారు. కానీ ఇప్పటికీ కూడా ఆక్యుపంచర్ అంటే అమ్మో నీడిల్స్ తో గుచ్చుతారు, పెయిన్ ఉంటుంది, ఇదే ఆక్యుపంచర్ అంటారు. అవును. మరి ఆక్యుపంచర్ అంటే అంతేనా లేకపోతే ఏంటి? ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ పద్ధతుల్లో ఆక్యుపంచర్ అనేది ఒక భాగం అన్నమాట. ఈ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చూసుకుంటే దాదాపు 8 టైప్స్ ఆఫ్ థెరపీస్ కాంబినేషన్ తో కలిపితేనే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఆక్యుపంచర్ అండి. ఆక్యుపంచర్ అంటే నీడిల్ పెట్టి ట్రీట్మెంట్ చేయడం. సెకండ్ వచ్చేసి మోక్సా అంటే ఒక మగ్గోట్ నుంచి తయారు చేసినటువంటి హీట్ ని బాడీలో పెనిట్రేట్ చేస్తూ హీట్ చేస్తూ ఆ పాయింట్ రేట్ దగ్గర పెడతాం. అంటే నీడిల్ వాడకోకుండా ఇది చేస్తాం అన్నమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టూనియా, గాషియా, తర్వాత వచ్చేసి చిగాంగ్, టైచి, ఇలా రకరకాల వైద్య విధానాలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత హెర్బ్, ఇప్పుడు హెర్బలాజీ అని ఉంటుంది. ఈ హెర్బ్స్ కూడా చైనీస్ హెర్బ్స్ కూడా వాడడం వల్ల కూడా ఇది ఒక థెరపీ లాగా అనమాట. సో ఈ కాంబినేషన్ అన్ని కలుపుకుంటేనే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ప్రాక్టీషనర్ అని అంటారు. అండ్ ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నది ఆక్యుపంచర్, ఎంతసేపు ఉన్న ఆక్యుపంచర్ ట్రీట్మెంట్, నీడిల్స్, ఇదే మాట్లాడుకుంటున్నాం. కానీ ఎవరు కూడా గాషియా ఉంటుంది, తర్వాత చిగాంగ్ ఉంటుంది, టైచి ఉంటుంది, తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మగ్వోట్, మోక్సా ఉంటుంది, ఇదన్నీ ఎవరు చెప్పరు. కానీ ఇవన్నీ కలిపితేనే వైద్య విధానం, ఇవన్నీ కలిపితేనే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ పద్ధతులు అంటారు. ఇవన్నీ నేర్చుకున్నావను? ఎస్ అండి. కానీ ఇవి చూడడానికి ఈ ట్రీట్మెంట్స్ ఎట్లా కనిపిస్తాయి అంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఫేస్ పైన నీడ్లింగ్ చేయడము, ఏవో బర్న్ చేయడము, అసలు ఎంత భయంకరంగా ఉంటే ఎవరు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటారు? అది బర్నింగ్ కాదండి, ఆ పర్టికులర్ పాయింట్ లో హీట్ ని ఉత్తేజపరచడం అంతే. కానీ చూసే వాళ్ళకి అది భయంకరంగానే కనిపిస్తుంది, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడైతే పేషెంట్ ఎక్స్పీరియన్స్ అవుతారో అప్పుడు అసలు అది అలాంటి ట్రీట్మెంట్ నిజంగా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని ఎవరికి కూడా అనిపించదు. సో మనం చూసేది ప్రతి ఒక్కటి కూడా అది పెయిన్ఫుల్లా కాదని మన భయానికి ఫస్ట్ పక్కకు పెట్టేయాలి. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీస్, నాట్ ఓన్లీ ఆక్యుపంచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి నీడిల్ అంటే భయము, మరి అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తాము? దెర్ ఆర్ సమ్ మెథడ్స్ లైక్ ఆక్యుప్రెషర్ ఉంది, తర్వాత మోక్సా ఉంది, తర్వాత హెర్బాలజీ మెడిసిన్ ఉంటుంది, చైనీస్ మెడిసిన్ ఉంటుంది, ఇవన్నిటితో కలిపి ట్రీట్మెంట్ చేస్తారు. అసలు అంటే ఇప్పటికి నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఆక్యుపంచర్ నేర్చుకున్నప్పటికీ ఇప్పటికి ఆక్యుపంచర్ మీద బిలీవ్ అనేది వచ్చిందా? ఎస్, 100% వచ్చిందండి. అండ్ నా చుట్టూ ఉన్న రీజియన్ లో కూడా ఫస్ట్ దాదాపు 3 years బ్యాక్ ఎవరికి అవగాహన కూడా లేదు. అండ్ నోబడీ డజంట్ నో అబౌట్ ఆక్యుపంచర్. అసలు ఈ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ పద్ధతి ఒకటి ఉంది, అసలు దీంతో మనం హీల్ అవ్వచ్చు అనేది ఎవరికి కూడా తెలియదు. ఈవెన్ నేను రీసెంట్ గా ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చిన్నదానికి మెడికేషన్ వాడితేనే తగ్గిపోతుంది అన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు.
ప్రెషర్ పాయింట్స్ అవన్నీ చూపించాక అవును నిజంగా అంటే మాకు అప్పుడు కాలంలో ఇలా ఒకటి ఉండింది కానీ ఇది అంతరించిపోయింది, కానీ మీ ద్వారా మాకు తెలిసిందని అక్కడ ఉండేటువంటి గ్రామ పెద్ద సర్పంచ్ గారు ఆయన నాలెడ్జ్ తో చెప్పారు. ఓకే. అలా. సో ఆక్యుపంచర్ లో చాలా మెథడ్స్ చెప్పావు కదా. ఫస్ట్ మనం నీడ్లింగ్ గురించి మాట్లాడుకుందాం. Okay. ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రెషర్ పాయింట్స్ అయితే మన బాడీలో ఉంటాయి, మన చేతుల్లో ఉంటాయి. ప్రెషర్ Yes. పాయింట్స్ మన తల, కాళ్ళు అన్ని మన చేతుల్లో ఉంటాయి అని తెలుసు, అవునండి. అంతవరకు తెలుసు. కానీ ఒక నీడిల్ అలా గుచ్చగానే దానికి సంబంధించిన ఆ నర్వ్ కి సంబంధించి అది ప్రాబ్లం అనేది ఎట్లా తగ్గిపోతుంది? ఒక నీడిల్ గుచ్చగానే అసలు ఏం జరుగుతుంది, ఎట్లా తగ్గుతుంది అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ యొక్క ప్రాబ్లం ఏంటి, హెడ్ఏకా, మైగ్రేనా, లేకపోతే సైనటిస్ ప్రాబ్లమా, లేకపోతే ఏదైనా డయేరియా ప్రాబ్లమా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఇవన్నీ మనము పేషెంట్ని డయాగ్నోస్ చేస్తాము. చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దేనికి రిలేట్ అయి ఉంటుంది, స్టమక్ కి సంబంధించిన ప్రాబ్లం. సో స్టమక్ కి సంబంధించిన ఛానల్స్ ని యాక్టివేట్ చేసుకుంటూ వస్తాము. సో పవర్ఫుల్ పాయింట్ యాక్యుపంక్చర్ లో మనకి స్టమక్ కి సంబంధించిన ఇష్యూస్ అయితే ST36 అని ఒక పాయింట్ ఉంది. అది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా ఇది మన మోకాలు అనుకోండి, ఇక్కడ ఈ మోకాలు చిప్ప నుంచి 4 ఫింగర్స్ ఇలా పెట్టుకోవాలి. 4 ఫింగర్స్ ఇలా పెట్టుకుంటే ఈ లిటిల్ ఫింగర్ ఉంది కదా, ఈ లిటిల్ ఫింగర్ కింద అవుట్ సైడ్ ఆఫ్ ద షిన్ బోన్, ఈ రీజియన్ లో ఇది స్టమక్ 36 పాయింట్ అంటారు. ఈ పాయింట్ లో నీడిల్ పెట్టినాం అనుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అసలు ఎందుకు వస్తాయి అంటే మన బాడీలో దాదాపు 12 ఆర్గన్స్ అంటే 12 ఆర్గన్స్ ఉన్నాయి యాజ్ పర్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, అండ్ ఎక్స్ట్రా 2 మోర్ కూడా ఉన్నాయి. అయితే 365 యాక్యుపంక్చర్ పాయింట్స్ లో 365 యాక్యుపంక్చర్ పాయింట్స్ ఇప్పుడు వాడుతున్నారా అంటే వాడట్లేదు. ఓన్లీ 80 యాక్యుపంక్చర్ మాత్రమే, యాక్యుపంక్చర్ పాయింట్స్ మాత్రమే మన ప్రాక్టీస్ లో వాడతాం అన్నమాట. ఈ 80 యాక్యుపంక్చర్ పాయింట్స్ తో కంప్లీట్ అన్ని రోగాలకి కూడా మనము సపోర్ట్ థెరపీ లాగా వాడుకోవచ్చు. కానీ కొంతమందికి నీడిల్ అంటే భయం. నీళ్ళు మనం ఇప్పుడు పెట్టినాం అనుకో కొంతమంది అని గట్టిగా అడుస్తారు. అలాంటి వాళ్ళకు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. సో మీరు అంటున్నారు నీడిల్ పెడితే ఎలా వర్క్ అవుతుంది అని. సో మనకి ఏంటి అని అంటే ఒక పైప్ లైన్ అనేది ఎప్పుడైతే పోతుంటుందో ఒక బ్లాకేజ్ అనేది ఏర్పడి ఉంటుంది అనమాట. సో వాటర్ ఎప్పుడైతే ఫ్రీగా ఫ్లో అవుతుంది, ఒక చోట సడన్ గా బ్లాకేజ్ అనేది ఏర్పడింది. ఆ బ్లాకేజ్ ఏర్పడినప్పుడు దాన్ని క్లియర్ చేసుకుంటే కిందున్న పర్సన్ కి లేదా కిందున్న హౌస్ పర్సన్ కి వాటర్ అనేది వెళ్ళిపోతాయి. లేదు వాటర్ రాలేదు అంటే అతను ప్లంబర్ ని పిలిపించి ఆ పర్సన్ ని పిలిపించి రిపేర్ చేపించిన తర్వాతనే వాటర్ అనేది వాళ్ళ ఇంటికి వస్తాయి. అలాగనే ఎప్పుడైతే ఆ బ్లాకేజ్ ఉన్న పాయింట్ దగ్గర నీడిల్ పెడతామో ఎనర్జీ అనేది ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతుంది. సో చైనీస్ మెడిసిన్ చి అనే ఎనర్జీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ యాంగ్, ఇన్ అంటే పగలు, యాంగ్ అంటే రాత్రి, ఆపోజిట్ అన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవినింగ్ అనుకోండి, ఆపోజిట్ ఏంటి ఇన్. ఇప్పుడు ప్రజెంట్ యాంగ్ లో ఉన్నాం, అట్లా మన బాడీలో కూడా ఇన్ యాంగ్ అనే ఎనర్జీస్ రెండు సక్రమంగా ఫ్లో అవుతూ ఉంటేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. ఇవి పర్మనెంట్ గా ఇప్పుడు మీరు నీడిల్ చేస్తారు, పర్మనెంట్ గా తగ్గుతుందా, వాళ్ళకి టెంపరీగా తగ్గుతుందా? బేస్డ్ అపాన్ ద పేషెంట్ కండిషన్. పేషెంట్ అయితే కంప్లీట్ గా రిజల్ట్ అయితే వస్తుందండి. ఎప్పటి వరకు రిజల్ట్ ఉంటుంది, ఒక యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతను మెయింటైన్ చేసుకున్న తర్వాత మినిమం 4 to 5 months వరకు కూడా మళ్ళీ పునరావృతం అయ్యే ఛాన్సెస్ లేదు. అంటే మళ్ళీ వస్తాయా అంటే పేషెంట్ ఏదేదో తినేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఏదైనా చేయొచ్చు, ఏమైనా ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, నిద్ర లేదు ఏం లేదు అనుకుంటే అగైన్ బ్యాక్ టు నార్మల్ వర్క్ కంప్లీట్. ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ లో కూడా అప్పటికొకటి మనకి తాత్కాలికంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్ ఏదైతే ఉందో మనకు సిమ్టమ్స్ ని మాత్రమే ట్రీట్ చేస్తుంది, నాట్ ద రూట్ కాజ్. బట్ యాక్యుపంక్చర్ లో మెయిన్ గా రూట్ ని ట్రీట్ చేస్తూ సిమ్టమ్స్ ని కూడా పక్కకేసేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, వాళ్ళు లాంగ్ ఇక లైఫ్ టైమ్ మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. సోరియాసిస్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, విటిలిగో, అండ్ మనకి ఇంకా కాళ్ళకి సంబంధించి అదే వారికోస్ వెయిన్స్. సో ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలని పర్మనెంట్ గా ఆక్యుపంక్చర్ తగ్గించగలదా? ఆక్యుపంక్చర్ కి తోడుగా ఫంక్షనల్ మెడిసిన్ అవసరం. ఈ ఫంక్షనల్ మెడిసిన్ అనేది అబ్రాడ్ కంట్రీస్ లో చాలా పాపులర్. అయితే మన ఇండియాలో దీని గురించి ఇంకా మన ఇండియన్ డాక్టర్స్ కి సరైన అవగాహన లేదు. అండ్ టాప్ మోస్ట్ MBBS డాక్టర్స్ అండ్ హై ప్రొఫెషనల్ డాక్టర్స్ ఈ ఫంక్షనల్ మెడిసిన్ నేర్చుకుంటున్నారు. అండ్ ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే యానిమల్ అండ్ ప్లాంట్ బేస్డ్ తో తయారు చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ తో ఈ మెడిసిన్ అనేది తయారు చేస్తారు. సో దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఎలాంటి జీరో సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఎ హెల్తీ పర్సన్, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి.
ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగున్న ఒక పర్సన్ కి అతనికి ఒక సొరియాసిస్ కేసు వచ్చింది. సొరియాసిస్ మొత్తం బాధపడుతున్నాడు. నాలో ఉండేటువంటి ఒక స్టూల్‌నో, ఫీకస్‌నో అతనిలోకి ఇంజెక్ట్ చేస్తే అతని కంప్లీట్ సిస్టమ్ అనేది హీల్ అయితది. అలా అని స్టూల్ అతనికి ఎక్కిస్తామా? ఎక్కించడానికి కాదు. అలాగే యానిమల్ నుంచి అండ్ ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో మనము క్లయింట్‌కి ఆర్ పేషెంట్‌కి ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ఇస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఎంతటి క్రానిక్ కండిషన్ అయినా కూడా మనము ఫంక్షనల్ మెడిసిన్‌తో క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఫంక్షనల్ మెడిసిన్ అంటే మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెడిసిన్స్ ఇస్తారా? లేకపోతే వాళ్ళకి మామూలుగా అలోపతిలో ఇచ్చినట్టు మెడిసిన్ ఇస్తారా? అలోపతిక్‌లో మనకు ఏ డోసేజ్ చేసుకున్న ఎవ్రీ డ్రగ్ హ్యాస్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్. ఏ డ్రగ్ కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది. కానీ ఫంక్షనల్ మెడిసిన్‌లో మనం వాడేటువంటి పదార్థాలు న్యాచురల్ హీలింగ్ ప్రొడక్ట్స్ మాత్రమే. అలా అని మనకు ఏదేదో సంబంధించిన ప్రొడక్ట్ అయితే ఉండడం అయితే ఉండదు. కానీ ఫంక్షనల్ మెడిసిన్ అనేది ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ అండ్ యానిమల్ బేస్డ్ వీటి ఎక్స్ట్రాక్షన్ నుంచే మనం తీసుకుంటాం. ఇప్పుడు యానిమల్ ఏదైనా మనకి జ్వరం వచ్చింది అందనుకోండి, అది 2-3 days ఫుడ్ తినదు, అయినా కూడా అదంతా కదా హీల్ అయిపోతుందా లేదా? 2-3 days చాలా సైలెంట్ గా ఉండి డల్గా ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా లయన్ కానీ టైగర్ కానీ ఏం చేసుకుంటుంది? ఫుడ్ తీసుకుంటుంది. దానికి ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఫారెస్ట్ లో ఉన్నప్పుడు డాక్టర్ ఉంటారు? లేదు. హౌ ఇట్స్ రిస్టోరింగ్ ఇట్స్ ఇమ్యూనిటీ. అలా వాటి నుంచి వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ తో ఫంక్షనల్ మెడిసిన్ అనేది ఉంది. ఫంక్షనల్ మెడిసిన్ కి అన్ని డిసీజెస్ కి క్యూర్ ఉందండి. అండ్ ఈ యాక్యుపంచర్ అంటున్నారు కదా, యాక్యుపంచర్ ప్లస్ ఫంక్షనల్ మెడిసిన్ తో తీసుకుంటే 100కి 100% రిజల్ట్స్ ఉన్నాయి. ఇదండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆర్థరైటిస్ అన్నారు మీరు. ఈ ఆర్థరైటిస్ కి అటు ఇంగ్లీష్ మెడిసిన్ లో చూసుకుంటే లేదు, ఇటు ఆయుర్వేదిక్ లో చూసుకున్నా కూడా లేదు. ఎందుకు ఆయుర్వేదిక్ లో లేదు అంటే ఇప్పుడు ఈ రెండు ఇలా బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు అలోపతిక్ మెడిసిన్ జస్ట్ ఈ రోజు మనం సఫర్ అవుతున్నాం ఆ ప్రాబ్లమ్ని, ఆ ప్రాబ్లం నుంచి జస్ట్ ఆ నొప్పులు తగ్గడానికి, ఆ సిమ్టమ్స్ తగ్గడానికి మాత్రమే మనకి అలోపతిక్ మెడిసిన్ ఇస్తుంది. సో అది తాత్కాలికంగా మాత్రమే. అండ్ ఆయుర్వేదాలో కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? కషాయాలు కానీ అన్ని ఇస్తున్నారు. అది ఏంటి అంటే రూట్ కాస్ ని అంత క్లియర్ గా లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఫంక్షనల్ మెడిసిన్ అనేది బూమప్ అవుతుంది. ఫంక్షనల్ మెడిసిన్ బూమప్ అవుతే ఏమవుతుందంటే రూట్ కాస్ నుంచి, కానీ ఇదేంటంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వాడాలి. 1 month 2 months కాదు. నీకు ఎంత క్రానిక్ ఉందో మినిమం 9 months నుంచి 2 years వరకు వాడేటువంటి ఛాన్సెస్ ఉంది ఫంక్షనల్ మెడిసిన్ లో. ఇలా ఓకే. లైక్ మీరు ఇతరత్ర అలోపతిలో ఎట్లా ఇస్తారో మెడిసిన్ అట్లానే ఇస్తారు. బట్ ఓకే, కానీ ఆ మెడిసిన్ వేరే, మెడిసిన్ రూట్ కాజ్ మీరు ఐడెంటిఫై చేసి ఇస్తారు. డయాగ్నోస్ ఎట్లా చేస్తారు? డయాగ్నోస్ ఇది పల్స్ డయాగ్నోసిస్ పైన బేస్డ్ అయి ఉంటుంది. అండ్ పేషెంట్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ సొరియాసిస్ అనుకోండి, నెయిల్ సొరియాసిస్. సొరియాసిస్ అంటే మనకి చేతులకు వస్తుంది అండ్ ఆల్సో నెత్తిలో వస్తుంది, బాడీలో వీపుకంతా వస్తుంది. అయితే ఈ సొరియాసిస్ ఈ నెయిళ్ళ పైన వచ్చింది అనుకోండి. నాకు ఒక క్లయింట్ ఉంటే 4-5 years నుంచి ఆ అబ్బాయి ఆటోమేటిక్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మెడికేషన్ తీసుకుంటున్నాడు. హీ హాస్ స్పెండ్ సమ్ లాక్స్ ఓన్లీ, ఒక 2-3 lakhs స్పెండ్ చేశారు. బట్ నో రిజల్ట్. బట్ ఫైనలీ మన వీడియోస్ చూసి నా దగ్గరికి వచ్చాడు. సార్ దీనికి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే నేను చెప్పాను, ఇది మీరు చాలా క్రానిక్ స్టేజ్ తర్వాత మా దగ్గరకు వచ్చారు. సో యాక్యుపంచర్ తో ఒక్కటే అంటే రిజల్ట్స్ రావండి, మీరు ఫంక్షనల్ మెడిసిన్ కూడా అవసరం. ఎందుకంటే ఇది చాలా క్రానిక్ కేసే, రిజల్ట్ అయితే వస్తుంది. అయితే నేను మీకు ఫంక్షనల్ మెడిసిన్ రెఫర్ చేస్తాను, సో డాక్టర్ ఉన్నారు, మా ప్రొఫెసర్ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి కొన్ని మేజర్ క్రానిక్ కేసెస్ కి మేము మా ప్రొఫెసర్ల సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే మనం ఏదో బ్లైండ్ మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు అనడానికి కాదు, ఆ పేషెంట్ పైన మనము నమ్మకం కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మెడికేషన్ వాడింటారు, మళ్ళీ మెడికేషన్ అంటే దానికి దీనికి మధ్య డిఫరెన్స్ చూపించాలి. కాబట్టి నేను మా ప్రొఫెసర్ కి రెఫర్ చేస్తాను అతన్ని. సో సార్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ అతని విల్లింగ్ పైన అతని ఇంట్రెస్ట్ ఉంటే హీ క్యాన్ టేక్. నాట్ ఓన్లీ యాక్యుపంచర్ అంటే ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ టు ట్రీట్. ఓకే. ఇప్పుడు ఇంతగా అతను తీసుకున్నాడా ట్రీట్మెంట్ లేదా? ప్రజెంట్ మా దగ్గర అయితే జస్ట్ తీసుకోబట్టి ఒక 5-6 సిట్టింగ్స్ అయిందండి. బట్ అతనికి ఐడెంటిఫై చేసినది ఏంటి అంటే మేము అతనిలో మంచి స్లీప్ ప్యాటర్న్ అనేది ఇంప్రూవ్ అయింది అండ్ యూరిన్ అవుట్పుట్ అనేది బాగా జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ 2 బాగా జరుగుతాయో, మనిషికి డైజెషన్ ఈ 3 జరుగుతాయో, ఆటోమేటిక్ గా మిగతా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించుకుంటూ రావచ్చు అనమాట. సో స్లీప్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో దాదాపు 75% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మన హెల్త్ నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. ఓకే. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు
ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, మనకి ఇమ్యూనిటీ డిసార్డర్ తో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎస్ సో మీరు ట్రీట్మెంట్ చేస్తారు, ఇమ్యూనిటీ బూస్ట్ అనేది ఎట్లా అవుతుంది? ఎస్ మీరు అన్నట్టుగా ఏంటి అంటే మనం బై బర్త్ నుంచి ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటంటే బై బర్త్ నుంచి తల్లి పేగు నుంచి బయటకు ఉద్భవిస్తున్నప్పుడు ఆ టైంలో నుంచి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే ఏ భాగానికి రావాలి అనేది, ఎక్కడ వీక్ ఉంది ఇమ్యూనిటీ, ఏ ప్రాంతంలో ఇమ్యూన్ వీక్ ఉంది అని దానిపైన ట్రిగర్ అవుతుంది. సొరియాసిస్, ఈ రుమేటోయిడ్ ఆర్థరైటిస్, తర్వాత విటిలిగో, ఇవన్నీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెయిల్ కనుకోండి, అంత బాగుంది శరీరం అంతా, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది, కానీ నెయిల్స్ దగ్గర మాత్రం ఇమ్యూన్ వీక్ ఉంది, ఇక్కడ అటాక్ అయింది. విటిలిగో, నీ స్కిన్ వీక్ ఉంది అంటే స్కిన్ ఎనర్జీ సరిగ్గా లేదు, స్కిన్ పైన అటాక్ చూపిస్తుంది. తర్వాత సొరియాసిస్, హెయిర్ లో స్కాల్ప్ లో ప్రాబ్లం ఉంది, స్కాల్ప్ లో ఎనర్జీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది, ఆ ప్రాంతంలో ఇది అటాక్ అవుతుంది. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన మీదనే తిరుగుబాటు చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మన పైన తిరుగుబాటు చేస్తుంది. మన పైన ఎప్పుడైతే రియాక్షన్ చూపిస్తుంటుందో అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ యాక్యుపంచర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అని. ఎప్పుడైతే ఈ 365 యాక్యుపంచర్ పాయింట్స్ లో మనం కొన్ని పాయింట్స్ యాక్టివేట్ చేస్తామో ఇమ్యూనిటీ అనేది న్యాచురల్ గా అలా రైజ్ అవుతుంది. ఎందుకు? దెబ్బ తిన్నటువంటి ఆర్గన్ కి మనం ఒక రీఛార్జ్ చేస్తే ఎలా ఉంటది, జస్ట్ ఒక మైల్డ్ కరెంట్ ఒక రీఛార్జ్ చేస్తే ఎలా ఉంటది, రైజ్ అవుతుంది. దాంతో పాటు ఫంక్షనల్ మెడిసిన్ ఇచ్చామనుకోండి, అద్భుతమైన మిరాకిల్స్ అనేటివి జరుగుతాయి. అంటే ఇది మీరు నిజమా చెప్తున్నారా అబద్ధమా చెప్తున్నారా అంటే, మీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా చూసుకున్నా కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూసుకున్నా, ఫంక్షనల్ మెడిసిన్ ఈస్ ట్రెండింగ్ వరల్డ్ వైడ్ రైట్ నౌ. బట్ మన ఇండియన్ డాక్టర్స్ కి చాలా మంది దీనిపైన అవగాహన లేదు. జస్ట్ నీడ్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇటు సైడ్ ఇది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఆక్యుపంచర్ నేర్చుకోవడానికి? ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది స్పెషలిస్ట్, చాలా సూపర్ స్పెషాలిటీస్ట్ డాక్టర్స్ ని కూడా పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి మన ఇండియాలో. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తూ ఎంబీబీఎస్ డాక్టర్స్ కంప్లీట్ అయినప్పటికీ కూడా పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఆ లెక్క ప్రకారం గ్రహించగలగాలి, పెద్ద పెద్ద డాక్టర్స్ అంతటి వాళ్ళే ఆక్యుపంచర్ తో ట్రీట్మెంట్ చేసి, అంటే ఇంకా మెడికేషన్ స్టాప్ చేసేసి వాళ్ళు ఆక్యుపంచర్ తోనే ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎన్నో రకాల వైద్య విధానాలు వస్తున్నాయి. సౌండ్ హీలింగ్ అంటారు, అది బాత్, ఐస్ బాత్ ఏదో అంటారు, సోనా బాత్ అంటారు. అసలు ఇన్ని వస్తూ ఉంటే ఏది నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ టెస్టిమోనీస్ అడుగుతారు. అండ్ ఇప్పుడు విటిలిగో గురించి ఇందాక మాట్లాడుకున్నాగా, కొంతమందికి విటిలిగో వచ్చి మనిషి మొత్తం ఫెయిర్ అయిపోతారు, హెయిర్ కూడా వైట్ అయిపోతుంది. అలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఆక్యుపంచర్ విధానంతో, ఈ ఆక్యుపంచర్ లో అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి నార్మల్ గా ఆయనని బ్యాక్ ఎట్లా ఉంటుండే అట్లా చేయగలమా? అలా చెయ్యాలి అంటే ఆ పేషెంట్ మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనము పూర్వకాలంలో ఏ విధంగా అయితే ఒక ఆశ్రమంలో ఉండి ట్రీట్మెంట్ ఏ విధంగా అయితే తీసుకుంటారో, అలా ఆ పర్సన్ ని ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాడు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అతను ప్రీవియస్ గా ఏదైనా మెడికేషన్ వాడినారా, అలోపతికి వాడా, లేకపోతే ఏదైనా సోన్సో నాటు వైద్యం వాడా, ఇవన్నీ డయాగ్నోస్ చేసి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం 1 year 2 years టైం ఇస్తే ఆక్యుపంచర్, ఫంక్షనల్ మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ 100% కాకపోయినా కూడా ఒక 70 నుంచి 80% బ్యాక్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. అండ్ మీరు అన్నట్లు ఈ సౌండ్ హీలింగ్ కానీ ఇవన్నీ కూడా హీలింగ్ థెరపీస్, నాట్ పర్మనెంట్. ఇవన్నీ కూడా రోజు రోజుకి క్వాంటమ్ హీలింగ్ కానీ ఏవైనా కూడా అన్ని వస్తున్నాయండి. సౌండ్ హీలింగ్ అంట, తర్వాత ఆ కలర్ థెరపీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి కూడా ఇక్కడ ఒక రీజన్ లో కలర్ రౌండ్ గా వేస్తే తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో ఆ కలర్ థెరపీ గురించి అయితే నాకు అవగాహన లేదు, కానీ అందరు ఏం చెప్తారు, సో ఇప్పుడు ఆక్యుపంచర్ నీడిల్ పెడితేనే అది ఎలా వర్క్ అవుతుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఒక కలర్ స్టిక్ పెన్ తీసుకొని ఇక్కడ మార్క్ చేస్తే మీకు పలానా ప్రాబ్లం తగ్గిపోతుంది అంటే అది సూడో సైన్స్ కిందకి వస్తుందా, లేకపోతే ఎవిడెన్స్ బేస్డ్ కిందకి వస్తుందా అనేది స్టిల్ దెర్ ఆర్ సమ్ ఎవిడెన్స్ టు బి అప్డేటెడ్. ఇప్పుడు మీరు ఇన్ని వేల సంవత్సరాలు ఉన్న వైద్య విధానాన్ని మీరు డౌట్ఫుల్ గా మాట్లాడుతున్నారు, ఎందుకంటే మధ్యలో కొంతకాలం లేదు కదా, ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉండేది. సో ఇప్పుడు ఈ హీలింగ్ థెరపీస్ కానీ తాత్కాలికంగా అప్పుడప్పటికి పర్మనెంట్ రిజల్ట్ కోసము, పర్మనెంట్ గా టెంపరీ రిజల్ట్ కోసము ఇవన్నీ వస్తున్నాయి. ఈ సోనా బాత్ కానీ, అంటే ఒక ఐస్ ప్యాక్ లో కూర్చొని మన ఎమోషన్స్ ని బయటకు తీసుకురావడము, తర్వాత సౌండ్ మనం పడుకున్న తర్వాత మనలో బాడీలో ఉండేటువంటి ఎమోషన్స్ ని బయటకు తీసుకురావడము, ఎమోషన్స్ ని బయటకు తీసుకురావడానికి సౌండ్ హీలింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. అలా అని క్రానిక్ కేసెస్ కి అది పని చేయదు.
అబ్రాడ్ కంట్రీస్ లో బ్యాంకాక్ కానీ బాలి కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సౌండ్ హీలింగ్ ఒక నెత్తిపైన ఇలా పెట్టి పూలు పెట్టి టంగ్ అని శబ్దము అది మన ఎమోషన్స్ ని రిలీజ్ చేస్తుంది. అదైతే ఐ విల్ యాక్సెప్ట్. ఓకే, అలా అన్నమాట. అలా అని ఆక్యుపంచర్ కి దానికి సంబంధం లేదు. ఓకే, మీ దగ్గర టెస్టిమోనీస్ ఉన్నాయా ఇట్లా మొత్తం కంప్లీట్ గా రికవర్ అయిన వాళ్ళు? సి ఏదైనా అంటే మెలాస్మాకి అయితే మేము మెలాస్మాకి మనం ఒక రీల్ చేసామండి. ఆ రీల్ చూసి మాకు ఒక పేషెంట్ అయితే వచ్చారు. ఓకే, అయితే ఆ పేషెంట్ దాదాపుగా ఒక 4 months నుంచి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె చాలా చోట్ల కూడా తిరిగారు, క్రీమ్స్ వాడారు, అన్ని వాడారు, కానీ రిజల్ట్ రాలేదు. కానీ మా దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే మనం రీల్ చేసామో చూసి మా దగ్గరకు వచ్చారు. ట్రీట్మెంట్ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు, దీంట్లో బలవంతం అయితే లేదు. అండ్ మీరు ఏదైనా మెడికేషన్ వాడుతున్నారు, ఏదైనా అలోపతిక్ మెడికేషన్ వాడుతున్నారు, యూ కెన్ యూస్, ఇది మీకు సపోర్ట్ థెరపీ లాగా వర్క్ అవుతుంది. అంటే ఆవిడ మేము చెప్పిన ప్రతి సెషన్కి వస్తుంది. చాలా అంటే చాలా బెటర్ అండి. మీరు ఆవిడకి కాల్ చేసి కూడా అడగొచ్చు. మెలాస్మా చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఇదంతా పోయిందా, బ్లాక్ మార్క్ అంతా పోయిందా? అప్పటికిప్పటికి ఆ డార్క్నెస్ తగ్గింది. ఆ పిగ్మెంటేషన్, మెలాస్మా పిగ్మెంటేషన్ చాలా బ్రైట్ అయిపోయింది, తగ్గిపోయింది అనమాట. ఆక్యుపంచర్ ఏం చెప్తుంది మెలాస్మా తగ్గడం, అదేంటి ఆ డార్క్నెస్ గురించి ఎందుకు వస్తుంది అది అనేది? అది ఎందుకు వస్తుంది అని అంటే లివర్ ఎనర్జీ స్టాగ్నేషన్ ఉన్నప్పుడు వస్తుంది ఈ మెలాస్మా అనేది. లివర్ ఎనర్జీ ఎప్పుడైతే లివర్ కి అసోసియేటెడ్ టు ఎమోషన్స్, మోస్ట్లీ ఈ మెలాస్మా ఈ మంగు మచ్చలు ఎవరికి వస్తున్నాయి అంటే లేడీస్ కి ఎక్కువ వస్తున్నాయి. అవును, లేడీస్ కి రావడానికి ఎందుకని కారణం నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే మెంటల్లీ వాళ్ళు స్ట్రాంగ్ ఉండరు కదా, అన్ని ఎమోషన్స్ ఎక్కువ మైట్ బి. ఆ ఎమోషన్స్ వల్లనే ఫీమేల్స్ ఎమోషనల్ గా వీక్ ఉంటారు, కానీ మేల్స్ మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు. అవును, అది అందుకే మేల్స్ కి జబ్బులు అనేటివి కొన్ని స్కిన్ డిసీజెస్ కి తక్కువ ఉంటాయి. ఫీమేల్స్ కి వాళ్ళు మెంటలీగా వీక్ ఉంటారు. అందుకే స్కిన్ పైన వెంటనే ఎక్కడైనా చూడండి, నేను ఈవెన్ చాలా టైం మెట్రోలో ట్రావెల్ చేసినప్పుడు కూడా చాలా పాపం చాలా వైట్ గా ఉంటారు, మొత్తం ఇక్కడ అంతా మెలాస్మా వచ్చేస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది కూడా. అంటే సరైన అవగాహన లేక వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారా, లేకపోతే అంత అఫోర్డ్ చేసుకోలేక ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారా అనేది అర్థం కావట్లేదు. సో ఎమోషన్స్ ని కూడా స్టోర్ అయ్యి డిపెండ్ అయ్యి మీ ఆక్యుపంచర్ లో ట్రీట్మెంట్ ఉంది. సో దీనికి అసోసియేట్ అయినటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయంటే, ఒకటి లంగ్ మెరిడియన్, లివర్ మెరిడియన్, కిడ్నీ మెరిడియన్, స్టమక్ మెరిడియన్. ఈ 4 మెరిడియన్స్, ఈ ఛానల్స్ అనేటివి ఈ మెలాస్మాకి సింక్రనైజ్ అయ్యి ఉంటుంది, ఇంక్లూడింగ్ ద స్ప్లీన్ ఆల్సో. ఇవి కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టాక్సిక్ లేయర్ అనేది వెళ్ళిపోతుంది, ఇంటర్నల్ గా హీల్ అయిపోతుంది. అలా అన్నమాట. ఫైనల్ గా ఈ ఆక్యుపంచర్ గురించి ఎట్లాంటి అవగాహన కల్పిస్తావు వ్యూవర్స్ కి? ఎందుకంటే మామూలుగా లాంగ్ టర్మ్ వ్యాధులని తగ్గిస్తుందా, లేకపోతే ఎమర్జెన్సీ టైంలో కూడా ఆక్యుపంచర్ కి వెళ్ళొచ్చా, లేకపోతే ఫీవర్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా ఆక్యుపంచర్ లో ట్రీట్మెంట్స్ ఉన్నాయా? దీని గురించి ఏం చెప్తావు? ఆక్యుపంచర్ వైద్య విధానం మీరు ఎలాంటి జబ్బులకైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ క్లారిటీగా, ఇప్పుడు మనకి చప్పట్లు కొట్టాలి అంటే 2 చేతులు కలుస్తేనే చప్పట్లు. అలా కొన్ని కండిషన్స్ కి, క్రానిక్ కండిషన్స్ కి మాత్రం మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ కూడా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇవి 2 కలిస్తేనే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. అంటే పడిపోతున్నటువంటి ఒక పర్సన్ ని ఆక్యుపంచర్ ఇలా ఒక సపోర్టివ్ థెరపీ లాగా నిలబెడుతుంది. అలాని కంప్లీట్ గా అలోపతిక్ థెరపీ పైన డిపెండ్ అయిపోతే పేషెంట్ నిదానంగా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యి పేషెంట్ చనిపోతారు. కానీ ఎప్పుడైతే ఈ అలోపతిక్ మెడిసిన్ ప్లస్ ఆక్యుపంచర్ కాంబినేషన్ లో చేసుకుంటే ఈ పేషెంట్ ని నిదానంగా పడిపోతున్న పర్సన్ ని అలోపతిక్ మెడిసిన్ స్టాప్ చేసుకుంటూ ఆక్యుపంచర్ క్యూర్ చేయగలుగుతుందండి. సో ప్రజలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మేజర్ చిన్న మైండ్ అక్యూట్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ నిరభ్యంతరంగా ప్రొఫెషనల్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అండ్ ఈ స్ట్రోక్ కానీ, పెరాలసిస్ కానీ, పక్షవాతం కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ అలోపతిక్ మెడిసిన్ తర్వాత రీహాబిలిటేషన్ కోసం మీరు ఆక్యుపంచర్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, అట్లాగే ఈ ఆక్యుపంచర్ ఎవరి దగ్గర చేయించుకోవాలి, ఎక్కడ బాగుంటుంది, వాళ్ళకి ఏం డిగ్రీలు ఉండాలి, దీనికి సంబంధించి కూడా అవగాహన ఉండదు మరి. ఎట్లా ఇది ఎట్లా? ఇప్పుడు కాలంలో చాలా మంది అండి, యాజ్ ఆఫ్ నౌ నా ఎక్స్పీరియన్స్ కొద్ది చూస్తే, అంటే మా ప్రొఫెసర్ మాకు చెప్పిన ప్రకారంగా చూస్తే, మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో హార్డ్లీ 1,000 మీద లెక్క పెట్టొచ్చు అన్నట్టు నాకు చెప్పారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఒకరిని హైర్ చేసుకుంటానండి, నాకు ఒక టెక్నీషియన్ నాకు హెల్ప్ చేయడానికి. వాడు ఏం చేస్తాడు, అన్ని పాయింట్లని చూసుకొని ఈ పలానా ప్రాబ్లంకి ఈ పాయింట్ పెట్టేస్తున్నాడు ఆయన అన్నట్టు, ఆయన నా దగ్గర వర్క్, ఆ పిల్లోడు కానీ ఆ పర్సన్ కానీ నా దగ్గర వర్క్ స్టాప్ చేసేసి
వేరే చోట ఎక్కడైనా సరే నేను పలానా సార్ కింద వర్క్ చేస్తాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని పెట్టుకొని అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే నీడిల్ పెట్టిన ప్రాంతంలో ఏ వర్క్ జరుగుతుంది అండ్ మీరు అన్నట్లు డిగ్రీస్ కానీ ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలంటే పర్సన్ యొక్క ఏజ్ ఎప్పటికీ కూడా చూడకూడదు. అంటే స్టార్టింగ్ నుంచి అక్యుపంక్చర్ లో ఉన్నాడంటే ఓకే, మధ్యలో ఆయన ఏదో వేరే ఫీల్డ్ నుంచి వచ్చి అక్యుపంక్చర్ లోకి జంప్ అయినాడంటే నమ్మొద్దండి అని నేను చెప్తాను. అంటే అతను ఏదో వేరే టీచరు లేకపోతే ఐటీ ప్రొఫెషనల్ లేకపోతే సాఫ్ట్వేర్ ఏదో 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 అడ్వకేట్ ఎవరెవరో ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి సిస్టమ్ పైన పట్టు ఉంటే ఏ ట్రీట్మెంట్ అయినా ట్రీట్ చేయగలరు. కానీ మధ్యలో దుంకుతే ఎలా ఉంటదంటే పేషెంట్లు కి మిస్లీడ్ చేయడానికి జరుగుతుందండి. అండ్ అలోపతిక్ డాక్టర్స్ ఎందుకు అక్యుపంక్చర్ పైన అలా చెడ్డ ముద్ర వేస్తున్నారంటే ఎక్కడో అన్ప్రొఫెషనల్స్ దగ్గర చేసుకున్నటువంటి ట్రీట్మెంట్ బిగుసు కొడుతుంది. అలాంటి బిగుసు కొట్టిన ట్రీట్మెంట్ మా పలానా దగ్గర మేము అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీపించుకున్నాము, అందుకే మాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అన్నట్టు డాక్టర్స్ దగ్గర చెప్తున్నారు. ఆ ఉద్దేశంతో డాక్టర్స్ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ని అన్ప్రొఫెషనల్ దగ్గర తీసుకున్న వాళ్ళతో ట్రీట్మెంట్ జరుగుతుంటే ఇలా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రొఫెషనల్స్ ఏంటి ఉండే డిగ్రీ? ప్రొఫెషనల్స్ ఉండేటువంటి డిగ్రీ ఫస్ట్ లక్షణం ఏంటి అంటే ఆ పర్సన్ హై క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఎలా క్వాలిఫైడ్ అయి ఉండాలి? నాట్ ఓన్లీ అక్యుపంక్చర్ అంటే ఒక నీడిల్ పెట్టి మాత్రమే ట్రీట్మెంట్ చేయకూడదు. అండ్ హీ హాస్ ద ఎబిలిటీ టు ట్రీట్ ద పేషెంట్స్ విత్ అక్యుప్రెషర్, మోక్సా, టైచి, గోషా, ఫుడ్ థెరపీ అండ్ హెర్బోలజీ. ఇవన్నీ మెథడ్స్ కలుపుకొని ఉంటేనే ఒక సక్సెస్ఫుల్ అక్యుపంక్చర్ స్పెషలిస్ట్. అంటే ఇప్పుడు డాక్టర్స్ కంటే కింద ఎంబీబీఎస్, ఎఫ్ఆర్ఎస్ ఇవన్నీ రాసి ఉంటాయి. వాళ్ళు ఏం డిగ్రీలు చేశారు దీంట్లో అని స్పెషలిస్ట్. మరి ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్ లకు ఏం రాసి ఉంటుంది? డిప్లొమా ఇన్ అక్యుపంక్చర్ ఉంటుంది, మాస్టర్ డిప్లొమా ఇన్ అక్యుపంక్చర్ ఉంది, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ అక్యుపంక్చర్ ఉంది, అండ్ పిహెచ్డి ఇన్ అక్యుపంక్చర్ ఉంది. అండ్ ఆల్సో స్పెషల్ మీరు సర్టిఫికేషన్ కోర్సెస్ ఎఫ్ఆర్ఎంసీ అని సంథింగ్ మీరు చెప్పారు. అలాగే న్యూరో అక్యుపంక్చర్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్, టంగ్స్ అక్యుపంక్చర్ స్పెషలిస్ట్ అని కూడా కింద ఉన్నాయి. ఎందుకు ఈ టంగ్స్ అక్యుపంక్చర్, ఈ న్యూరో రియాక్టివేషన్ థెరపిస్ట్ అని పెట్టుకుంటారంటే మనం ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీలో ఉండే వైద్య విధానం నేర్చుకొని వచ్చి మనం వాళ్ళ కింద గైడెన్స్ పొంది సర్టిఫికేట్ అయ్యాం అనుకోండి, we have upgraded our skill in acupuncture. So we can. అలా నాకు 2 స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఒకటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టుంగ్స్ అక్యుపంక్చర్ వైద్య విధానంలో ఉంది. అతను ఫ్రమ్ మలేషియా, ఆల్మోస్ట్ ఒక 76 years ఓల్డ్ పర్సన్. హీ ట్రావెల్డ్ మెనీ కంట్రీస్ అండ్ హీ కేమ్ టు ఇండియా యాజ్ వెల్ అండ్ ఐ వాస్ ట్రైన్డ్ అండర్ హిమ్ అండ్ ఐఎమ్ ద 4th generation పర్సన్ ఇండియా టు లెర్న్ టుంగ్స్ అక్యుపంక్చర్. ఈజ్ అ పెయిన్ మేనేజ్మెంట్ 100% గా పెయిన్ మేనేజ్మెంట్ కి అద్భుతంగా పనిచేస్తుంది టుంగ్స్ అక్యుపంక్చర్. రైట్. అండ్ కమింగ్ టు న్యూరో రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్. న్యూరో రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అంటే ఏంటండి? స్ట్రోక్ వచ్చినప్పుడు, పెరాలసిస్ వచ్చినప్పుడు, బెల్స్ పాలసీ వచ్చినప్పుడు వీటికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఫిజియోథెరపీతో పాటు అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో అక్యుపంక్చర్ అంటే ఓన్లీ చేతుల పైన బాడీ పైన పెట్టడం కాదు, స్పెషలైజ్డ్ గా హెడ్ లో స్కాల్ప్ లో చేసే దానికి కూడా న్యూరో అక్యుపంక్చర్ అంటారు. అండ్ ఐ వాజ్ ఆల్సో ట్రైన్డ్ అండర్ గ్యాబ్రియల్ మాస్టర్. అంటే సోన్స్ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారండి. సో ఇది మన ఇండియాకి వచ్చి నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐఎమ్ ఆల్సో ద 4th generation పర్సన్ టు లెర్న్ న్యూరో అక్యుపంక్చర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ. ఆక్యుపంక్చర్ గురించి అవగాహన కల్పించావు, నీ గురించి తెలుసుకోవడం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.